పెద్దారెడ్డి గారి ఇంట్లో పోలీసులు ఏం చేశారో ఒక్కసారి ఈ వీడియో ద్వారా ప్రజానికానికి కూడా చూడమని కోరుతా ఉన్నా. సాక్షాత్తు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలని పోలీసులు ఏ విధంగా వాటిని పగలగొడుతున్నటువంటి వైనం, తర్వాత దానికి సంబంధించి రికార్డ్ చేసే పరికరాలను పగలగొట్టి ఆ రికార్డులు కూడా ఎత్తుకెళ్లినటువంటి వైనం, అసలు ఏ దిశగా ఈ వ్యవస్థను తీసుకెళ్తున్నారని అడుగుతా ఉన్నా. నరసరావుపేట ప్రాంతంలో నరసరావుపేటలో సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన పట్టపగలే దాడి చేసి శ్రీనివాసరెడ్డి గారి మామగారిని గాయపరిచి అక్కడ కూడా విధ్వంసం సృష్టించినటువంటి వైనం శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన. ఆ వైనాన్ని కూడా చూడొచ్చు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలను వెంట పెట్టుకుని అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఏ విధమైనటువంటి దాడులకి పాల్పడ్డాడో దీనిలో కనపడతా ఉంది. శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ అది, వాళ్ళ మామగారికి దెబ్బలు తగిలాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారింట్లో వేకువజామున కార్యక్రమం జరిగితే నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ పైన ఇంటిపైన పట్టపగలు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూశారు. అసలు ఎటుపోతా ఉంది పోలీసు వ్యవస్థ? ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారో మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పుడు పనులు చేసి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో చూశారు. పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు, అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు, తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా? కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా, పోలీస్ అబ్జర్వర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కనుసన్నల్లో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసన్నల్లోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి, గవర్నర్ గారికి అందరికీ కూడా మెమోరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు. ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా, ఎంత దాడులకు పాల్పడినా కూడా మేమందరం కూడా సమయం పాటిస్తా ఉన్నాం. మా సమయాన్ని కూడా మీరు అస్మర్థగా దయచేసి భావించొద్దని కూడా పార్టీ వేదిక నుంచే తెలుగుదేశం శ్రేణులు అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మీరు చేసే దాడులు ఎవరి మీద చేస్తా ఉన్నారు? గ్రామాల్లో చూసినప్పుడు ఎస్సీలకు సంబంధించి కానీ, ఎస్టీలకు సంబంధించి కానీ, బీసీల మీద కానీ మైనార్టీలని టార్గెట్ గా చేసుకుని, ఎందుకంటే ఈ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నారనే భావంతోనే ఇవాళ మీరందరూ కూడా ఈ వర్గాల్ని టార్గెట్ చేసి మీరందరూ కూడా వాళ్ళపైన దాడులకి ఇవాళ మీరు ముందుకు సాగుతా ఉన్నారు. ఇవాళ మొదటి నుంచి కూడా పేదలకి పెత్తందారులకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో
ఇవాళ పేదలపైన పెత్తందారులు ఆధిపత్య ధోరణి చూపించడానికి అడగదొక్కాలనే ఆలోచనతో వాళ్ళందరిపైన కూడా మీరు చేస్తున్నటువంటి దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో 2019లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల కంటే కూడా రేపు రాబోయే 4వ తారీఖున రాబోయే ఎన్నికల ఫలితాలు మరింతగా 51% ఓట్లు కాదు, ఓట్ల శాతం పెరిగిపోతా ఉంది. 151 సీట్లు కాదు, సీట్లు కూడా పెరగబోతాయన్న అంశాన్ని చెప్పిన తర్వాత తెలుగుదేశం నాయకులు ఇవాళ కుతకుతలాడిపోతా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, ఎందుకంటే 2019లో ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఆ విధమైనటువంటి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఇవాళ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కరోనా లాంటి కల్లోలం 2 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పీడించినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో బహుశా దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా పేదలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని, అనేకమైనటువంటి పథకాల్ని ప్రజలకు అందించడం ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలనే భావన ఆలోచన వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ముఖ్యమంత్రి ఉండాలనే ఆలోచన ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతా ఉన్నాయి. రోల్ మోడల్ కాబోతా ఉంది ఆంధ్ర రాష్ట్రం. సువర్ణ అక్షరాలతో లిఖించే రీతిలో ఫలితాలు రాబోతా ఉన్నాయి. రేపు 4వ తారీఖున రాబోయే ఫలితాలు. ఎందుకంటే ఇది పేదలకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా ఒకే ఒక మాట, నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగిందని భావిస్తేనే మాకు మా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని పాజిటివ్ ధోరణిలో ఓటు అడిగినటువంటి సందర్భం దేశంలో కూడా ఎక్కడా కూడా లేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చూసినటువంటి పరిస్థితులు. అందుకే ప్రజలందరూ కూడా పాజిటివ్ మూడ్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కావాలని కోరుకొని గంటల తరబడి లైన్లో నిలబడి ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎన్నికల్లో ఓటు వేసినటువంటి పరిస్థితులున్నాయి. అందుకే నేను ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సమయం పాటించండి. 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ప్రాంతాలలో ఏ విధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళు నాయకులు కానీ దాడులకు పాల్పడినటువంటి వైనాలపైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు ఉంటుంది. దాంతో పాటుగా అధికారులు ఎవరైతే తెలుగుదేశానికి వత్తాసుగా తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారో వారిపైన కూడా శాఖాపరమైనటువంటి దర్యాప్తు ఉంటుంది. ఎవరైతే ప్రజాస్వామ్య విలువలను మంట కలిపారో వారందరిపైన కూడా దర్యాప్తు చేయించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నామన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ చంద్రబాబు నాయుడు ఇప్పటికే బాబు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గమనించండి, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోయాడు, ఎక్కడో తీర్థయాత్రలు చేసుకుంటా ఉన్నాడు. ప్రజాస్వామ్యం ఇది ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవలేమనే భావన ఆలోచన అతనికి వచ్చింది. అందుకే తీర్థయాత్రల పేరుతో రోజు ఒక దేవస్థానంలో తిరుగుతా ఉన్నాడు. నేను తిరగడాన్ని నేను వ్యతిరేకించను, కానీ దయచేసి ఎందుకంటే తెలుగుదేశం నాయకులు ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ భావనలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ మరోసారి చెబుతా ఉన్నాం, సమయం పాటిస్తా ఉన్నాం. మేము పాటించే సమయాన్ని మీరు అసమర్థంగా దయచేసి భావించొద్దు. మా నాయకుడు క్రమశిక్షణ మాకు నేర్పించాడు. మా నాయకుడు ప్రజాస్వామ్య విలువల్ని ఏ విధంగా అమలు చేయాలన్న అంశాల్లో ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. మాకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంది. అందుకే రేపు 4వ తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఎన్నికల ప్రక్రియ అయిపోయింది. రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలా. ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు కూడా ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వారందరిపైన కూడా
వారందరినీ కూడా అవసరమైతే జైలుకు పంపించే కార్యక్రమాన్ని కూడా అధికారులు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరోమారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అసలు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వాళ్ళ నాయకులు చూస్తా ఉంటే ఎవరు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు ఇంతవరకు మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితిలే. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు వారి వరకు మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితిలే. ఎవరో చోటా మోటా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ చోటా మోటా నాయకులు ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరంలా. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, 4వ తారీఖున గెలవబోతా ఉన్నాం. అసలు వాళ్ళ నాయకులు వచ్చి మాట్లాడమను, మీడియా ముందుకు వచ్చి మాట్లాడమను. మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలిసిందల్లా కూడా వ్యవస్థలే మేనేజ్ చేయటం. ఇప్పటికి కూడా ఇంకా వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయాలనే ఆలోచనతోనే వాళ్ళు ముందుకు సాగుతున్నారు తప్ప ప్రజల ఓట్ల మీదో లేకపోతే ప్రజల విశ్వాసాలను చూరగాని ముందుకు సాగాలనే భావంతో లేరు. స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే పురంధేశ్వరి గారు ఏదైతే లిస్టు రాశారో ఆ లిస్టులో ఆ జిల్లా ఎస్పీలను మార్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే తిరుపతిలో మార్చారు ఎన్నికలకు ముందు, కొద్ది రోజుల ముందు పల్నాడులో మార్చారు, అనంతపురంలో మార్చారు. వారు మార్చడంలోనే వారి మనసులో దురుద్దేశపూరితమైనటువంటి ఆలోచనలతోనే ఈ పోలీసు అధికారులు మార్చారు. అధికారులు మార్చిన తర్వాత అధికారులు వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తించబట్టే ఇటువంటి సంఘటనలు జరిగాయి. కాబట్టి నేను ఎంటైర్ యంత్రాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నిష్పక్షపాతంగా రేపు జరిగే కౌంటింగ్ సంబంధించి కూడా మిగతా ఎస్పీలని, మిగతా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది నిష్పక్షపాతంగా వ్యవహరించమని కోరుతా ఉన్నా. వత్తాసు పెరిగితే ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. 3 చోట్ల ఎన్నికల కమిషన్ ఏదైతే నియమించిందో ఆ 2 సస్పెండ్ అయ్యారు, 1 ట్రాన్స్ఫర్ అయ్యారు. సిట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆలోచన చేయాలా, అధికారులు ఆలోచన చేసుకోవాలా, ప్రజలు ఆలోచన చేయాలా, మేధావులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ చేయటం జరిగింది. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఇవాళ ఎన్నికల కమిషన్ కి, దాంతో పాటుగా ఢిల్లీలో ఉన్నటువంటి కమిషన్ కూడా 2 చోట్ల కూడా కంప్లైంట్లు ఇవ్వబోతా ఉన్నాం. పోలీసు అధికారుల పైన చర్య తీసుకోవాలని. అదే కదా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి ఒక పథకం ప్రకారం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రానికి పోలీస్ అబ్జర్వర్ గా వచ్చినటువంటి దీపక్ మిశ్రా వాళ్ళందరూ కూడా కుమ్ముక్కై అధికారులు మార్చి పోలీసులు ఎవరైతే చట్టాన్ని రక్షించవలసినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే చట్టానికి సంబంధించినటువంటి ఆధారాలను, ఎప్పుడైనా సంఘటన జరిగినప్పుడు ఆధారాలని సేకరించవలసినటువంటి వ్యక్తులున్నారో వారే సీసీ కెమెరాల పగుతా కనబడినటువంటి దృశ్యాలను చూస్తే పోలీసు అధికారులు ఏ విధంగా కొన్ని చోట్ల ప్రవర్తించారన్నది కళ్ళగట్టినట్లుగా కనిపిస్తా ఉంది. అదే కదా మేము చెప్పేది. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రచన చేశాడు, ఆమె ఉత్తరం రాసింది, అక్కడి నుంచి మార్పులు జరిగాయి. ఆ మార్పుల ప్రతిఫలాలే ఇవన్నీ కూడా మన కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఎన్నికలకు ముందు ఎవరినైతే మార్చారో, ఎన్నికల కమిషన్ ఆదేశాలతోనో పురంధేశ్వరి గారి ఉత్తరంతోనో ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాలో అధికారులు మార్చారో ఆయా జిల్లాలలో మాత్రమే సంఘటనలు జరిగాయి. తిరుపతి మార్చారు, తిరుపతిలో సంఘటనలు జరిగాయి. పల్నాడులో మార్చారు, పల్నాడులో సంఘటనలు జరిగాయి. అనంతపురంలో మార్చారు, అనంతపురంలో సంఘటనలు జరిగాయి. ఇవి కళ్ళగట్టినట్టు కనిపిస్తా ఉంది కదా. రాష్ట్రంలో మిగతా చోట్ల జరగల, ఈ ప్రత్యేకించి ఈ ప్రాంతాల్లోనే ఎందుకు జరిగింది? ఈ జరగడానికి కారణం ఏంటి? అధికారులు ఎవరున్నారు, ఎన్ని రోజులు ముందు వచ్చారు అనేది కళ్ళగట్టినట్టు కనిపిస్తా ఉంది. అందుకనే కదా కుట్ర కోణం బయటపడింది అనేది మేము చెబుతున్నటువంటి మాట. థ్యాంక్ యూ.